హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'డ్రాకులా ఏ లవ్ టేల్' 2020 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హారర్ రొమాంటిక్ మూవీ. రొమాంటిక్ సీన్స్‌తో పాటు హారర్ సీన్స్ కూడా చూడడానికి పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. కొన్ని బంచిక్ సీన్స్ ఉంటాయి. సో, ఫ్యామిలీతో చూడొద్దు వాచలం. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే 14వ శతాబ్దంలో ఒక రాజు, ఒక రాణి ఉంటారన్నమాట. రాజుకి రాణి అంటే చాలా ఇష్టము. అలాగే రాణి కూడా రాజు అంటే చాలా ఇష్టము. ఒకరోజు రాజు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు రాణిని కూడా వేరే సీక్రెట్ ప్లేస్‌కి పంపిస్తాడు. ఆ సీక్రెట్ ప్లేస్‌కెళ్ళేటప్పుడు కొంతమంది శత్రువులు రాణిని చంపేస్తారు. కానీ మన రాజు రాణి చనిపోయిందని బాధపడుతూ, తను కూడా చనిపోయి రాణి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడనమాట. తను ఒక శాపం వల్ల తను ఎన్ని సార్లు చనిపోయినా కూడా బతికే ఉంటాడు. తను ఒక డ్రాకులాగా మారాడని తెలుస్తదనమాట. ఆ రాజు తన రాణి కోసం 400 సంవత్సరాల నుంచి తను వెతుకుతూనే ఉంటాడనమాట. ఫైనల్‌కి తన రాణి కనిపించిందా లేదా? ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. 'డ్రాకులా' మూవీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి మనుషులు రక్తం తాగుతూ, దాంతో పాటు అక్కడొచ్చే యాక్షన్ సీన్స్ చాలా బావుంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను ఈ మూవీ అయితే. అలా కాకుండా ఒక డ్రాకులా తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎదురు చూస్తుంటే ఎలా ఉంటదనేదే ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఆ పాయింట్ మీద ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకెళ్తాడు. ఆ సీన్స్ చూడడానికైతే పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ డ్రాకులా సీన్స్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేసామో అది మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేశాడు. ఆ సీన్స్ అంతకేమి లేవన్నమాట ఈ మూవీలో అయితే. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టార్టింగ్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ బావుంటాయి. దాంతో పాటు ఆ డ్రాకులా సీన్స్ బావుంటాయన్నమాట. క్లైమాక్స్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ బావుండదు. ఆ స్టోరీ తగ్గట్టుగా సినిమాని చాలా లెంథీగా లాగుతాడన్నమాట. కొన్ని చోట్ల చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తది. 'డ్రాకులా' సినిమాలో ఎక్స్‌పెక్ట్ చేసిన యాక్షన్ సీన్స్ కూడా ఈ మూవీలో ఉండవనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటది. ఈ మూవీ స్టార్టింగ్‌లో రాజుకి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చెప్తారు. అది చూడడానికి బావుంటదనమాట. తను ప్రేమించిన అమ్మాయి చనిపోయాక 400 సంవత్సరాలు తన కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గానే ఉంటాయి కానీ, తర్వాత వెళ్ళే కొన్ని సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవనమాట. తను డ్రాకులాకి వచ్చే సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. దాంతో పాటు స్టోరీ కూడా చాలా లెంథీగా లాగుతాడనమాట. కొన్ని కొన్ని చోట్ల బోరింగ్‌గా కూడా అనిపిస్తది. అండ్ క్లైమాక్స్ కూడా ఒక మంచి యాక్షన్ సీనే పెట్టారు. అది చూడడానికి పర్లేదు బావుంటది. ఒక మంచి ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఈ మూవీలో డ్రాకులాగా కలేబ్ లాండ్రీ జాన్సన్ చేశాడు. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టే తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటదన్నమాట. ఇంకా క్వీన్ ఎలిజబెత్‌గా జోయెబ్ బ్లూ చేసింది. తన క్యారెక్టర్ బావుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బావుంటాయి. అండ్ ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా బానే ఉంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో బీజీఎం కూడా బావుంటది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ చాలా బావుంటది. ఆ డ్రాకులాస్ దగ్గర వచ్చే సీన్స్ కొంచెం హైలైట్‌గా చూపిస్తారు. చూడడానికి బాగుందన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ అంతగా లేవు గానీ అడల్ట్ సీన్స్ 1, 2 ఉంటాయి. స్టార్టింగ్‌లో ఒక బంచి సీన్ ఉంటది అంతే. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. లవ్ స్టోరీతో పాటు అక్కడక్కడ కొన్ని డ్రాకులా సీన్స్ చూడడానికైతే ఓకే ఓకేలాగా అనిపిస్తది. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.